ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రయత్నాన్ని నాయకత్వం వహించేందుకు బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారోకు విధించిన 27 సంవత్సరాల జైలు శిక్ష ఇవాల్టి నుంచే ప్రారంభమైంది. శిక్ష వాయిదా లేదా రద్దవుతుందని చివరి నిమిషం వరకు బ్రెజిల్లో చాలా మంది భావించినా అది జరగలేదు. బ్రెజిల్ సుప్రీంకోర్టు ఆదేశాలతో 70 ఏళ్ల బోల్సనారోను శనివారం ముందస్తు అరెస్టు చేసి రాజధాని బ్రెజిలియాలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. 2019 నుంచి 2022 వరకు బోల్సనారో బ్రెజిల్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2022 ఎన్నికల ఓటమి తర్వాత బ్రెజిల్ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఆయన యత్నించినట్లు తేలింది. కుట్రలో భాగంగా అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాతో పాటు ఉపాధ్యక్షుడు అలాగే సుప్రీంకోర్టు జస్టిస్ డి మోరెస్లను చంపాలని బోల్సనారో భావించినట్లు సమాచారం. ఈ కేసులో ఆయనకు సహకరించిన పలువురు ఆర్మీ జనరల్స్తో పాటు మాజీ మంత్రులు ఇప్పటికే జైల్లో ఉన్నారు.